గారు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న విషయాల్లో ఒక విషయం కీలకం ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో గెలవాలని, ఒకవేళ నిజంగా గెలవలేమో అని చంద్రబాబు గారు 2 విన్యాసాలు చేశారు. అదంటే ఇప్పుడు మేము చెప్పేస్తాం. ఫస్ట్ ఆయన ప్రచారం స్టార్ట్ చేసింది కుప్పం నుంచి. అండ్ ఇంకొకటి, మధ్యలో భువనేశ్వరి గారు ఒక మాట చెప్పారు, కుప్పం నుంచి నేను పోటీ చేయాలనుకుంటున్నానండి. ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఆయనకి ఇంత భయం కలగడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక పక్క వర్షమే కురిపించేశారు, వాళ్ళందరికీ ఇంకా తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అన్నట్టు ఇలా జరిగింది. ఏంటి కుప్పం గురించి అంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామని నమ్మకం ఏంటి? ఫోకస్ అని కాదు అండి, ప్రజలకి మంచి చేస్తున్నారు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితులై పంచాయతీ ఎలక్షన్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఏవైనా కుప్పం మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎన్ని సీక్వెన్సెస్ చూసుకొని, ఎందుకంటే అక్కడ ప్రజల యొక్క అభీష్టం మేరకు వాళ్ళ నీళ్లు ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా మాకు సాగునీరు, తాగునీరు కోసం ఎదురు చూస్తున్నామని చెప్తే దానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు హంద్రీనీవా ప్రాజెక్ట్స్ ఎక్స్టెండ్ చేసి ఇక్కడ ఒక విషయం, బేసికల్గా ఈ కుప్పంలో అభివృద్ధి పనులు కేవలం ప్రచారాలకు మాత్రమే, అదొక సెట్ తీసేశారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానికి మీ సమాధానం, అది నిజమేనా? ఎక్కడో పిల్లకాలలో కూర్చొని రకరకాల సోషల్ మీడియాలో ఏముంది, ఏడైనా పెట్టి ఏడు చేస్తున్నామని చెప్పడానికి ఏముంది? ఇప్పుడు నిజంగా అక్కడ రైతులను అడగాలి, నిజంగా వాళ్ళకి నీళ్ళు వచ్చినాయా లేదా, కాలువలు తవ్వారా లేదా, నీళ్ళు రిలీజ్ చేశారా లేదా. సో అది కంప్లీట్గా అధికార యంత్రాంగానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఆ పొలాలు పొందుతున్నటువంటి రైతులకు కావచ్చు, అది తెలుస్తుంది. ఎవరో ఒకరు ఇద్దరు ఈ టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఎక్కడో పిల్లకాలంలో కూర్చొని ఏడకి నీళ్ళు రాలేదు, ఏడున్నామని అంటే, ఆ కాలువ తవ్వింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. కాలువ ఎందుకు తవ్వుతారు? నీళ్లు పారించడానికే కదా. సో అన్ని ప్రాంతాలకి ఒకేసారి ఓపెన్ చేస్తే అక్కడ పోవడానికి కాస్త టైం పడుతుంది కదా. సో అది మర్చిపోయి వాటినే ప్రచారానికి వాడుకున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా కుప్పంలో నిలబెట్టిన అభ్యర్థి విషయానికి వద్దాం. భూమన అభినయ్, ఆయనకి కుప్పంలో భరత్ గారు, ఎమ్మెల్సీ గారు. సో ఆయన నుంచి అంటే ఇప్పుడు ఏంటి ఆయన నమ్మకం ఏంటి? ఇప్పుడు కుప్పంలో ఆయనకు పోటీగా పెట్టాలంటే ఒక సీనియరా, లేకపోతే అక్కడ బీసీ సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రబలంగా. సో బీసీల వాళ్ళు పాలించుకోవాల్సింది పోయి అది కబ్జా చేసి ఈయన 30 సంవత్సరాలకు అక్కడ తెస్ట వేస్తున్నారు చంద్రబాబు గారు. సో ఏ సామాజిక వర్గాలు అయితే ఆడ ఎక్కువ ఉన్నాయో, రాజ్యాధికారంలో ఎవరినైతే భాగస్వామ్యాలు చేయాలో వాళ్ళని చేశారు. ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళ గౌరవించి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. భరత్ గారి వాళ్ళ ఫాదర్ చంద్రమౌళి గారి వాళ్ళ చేతిలో త్రుటిలో తప్పి గెలిచాడు ఈయన. మొదటి 3-4 రౌండ్ల వరకు మెజారిటీలో ఉండింది, లీడ్లో ఉండింది చంద్రమౌళి గారు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు. అక్కడే ఆ ప్రాంతంలో బాగా సర్వీస్ చేశారు. ఇప్పటికీ భరత్ గారు కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరూ కూడా ఆ ప్రాంతంలో విస్తృతంగా తిరిగి సర్వీస్ చేస్తానన్నారు. ఆ ప్రాంతంలో పక్కనున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, మిథున్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి మా రెడ్డప్ప గారు కానివ్వండి, అందరూ కూడా పెద్దిరెడ్డి గారు కానివ్వండి, మా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పైనుంచి కింద వరకు అందరూ కూడా సమిష్టిగా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా మొత్తం చూసుకుంటున్నారు కాబట్టి ప్రజలంతా ఆకర్షితులయ్యారు. ఇక్కడ ఒక సరదా విషయం ఏమో నాకు తెలియదు, మీరే సమాధానం చెప్పాలి. కేవలం 5 రెడ్లే ఏపీ మొత్తాన్ని శాసిస్తున్నారని ఒక వ్యాఖ్య నడుస్తుంది. ఇలాంటి వ్యాఖ్యల్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకుంటారు? క్యాడర్కి ఎలాంటి సూచనలు చేస్తారు దీనికి సంబంధించి? ఏదో ఒకటి విష ప్రచారం చేయాలి కాబట్టి ఒకరో ముగ్గురో నలుగురో, ఇప్పుడు ఒక నావ నడవాలంటే దానికి ఏదో రకంగా ఒక నావికుడు కావాలి. అట్లా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నావికుడిలాగా, ఒక దిశానిర్దేశకుడిలాగా ముందు పోతుంటే, సో సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. దాంట్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. దాంట్లో వీళ్ళకి కావాల్సిన మాత్రమే హైలైట్ చేసి వీళ్ళు 5 వీళ్ళు 4 అని రకరకాలుగా ఇవన్నీ ప్రచారాలు చేస్తూనే ఉంటారు. ఏబిఎన్, TV5 వాళ్ళకి అదే పని, ఇంకేమి రెండో పని అయితే ఏమి లేదు. క్లియర్గా మీరు ఛానల్ పేర్లు కానీ అన్నీ కూడా క్లియర్గా చెప్పడం తప్పే ఉంది. మా నాయకుడు క్లియర్గా ఉన్నారు. మా నాయకుడి మీద ఎవరు, మా పార్టీ మీద ప్రజల్లో ఎవరు విష ప్రచారాన్ని నింపుతున్నారో క్లియర్గా చెప్పడంలో తప్పేంటి? ఖచ్చితంగా చేస్తున్నది
ఈటీవీ వాళ్ళు చేస్తున్నారు, ఏబిఎన్ వాళ్ళు చేస్తున్నారు, టీవీ5 వాళ్ళు చేస్తున్నారు, ఆంధ్రజ్యోతి పత్రిక చేస్తుంది, ఈనాడు పత్రిక చేస్తుంది. దాంట్లో ప్రజలకు అందరికీ తెలుసు కదా, ఇది ఎవరు దాపెడితే దాగేది కాదు కదా. ప్రతిరోజు పేపర్ తీస్తే అయ్యే ఉంటాయి కదా. సో దానివల్లే ప్రచారం ఇలా ఉంది అని అంటారు. అయితే ముఖ్యంగా సచివాలయానికి కోతవేటు దూరంలోనే ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటా వినపడడం లేదు సీఎంకి, కనీసం ఆ గది దాటి బయటకు కూడా రావట్లేదనే తీవ్రమైన వ్యాఖ్యలు ఉన్నాయి. నిజంగానే సచివాలయం ప్రజలకు దూరం అండి? సచివాలయము మామూలుగా సీఎంఓ దగ్గర నుంచి గ్రామ సచివాలయాల వరకు అన్నీ ఒక 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 చైన్ లాగా పటిష్టమైన వ్యవస్థ అండి. మన ఇంటికే వచ్చి వాలంటీరు మనం ఏ సమస్య ఉన్నా కూడా అదే దాని పరిధిని బట్టి ఆ సచివాలయ వ్యవస్థలో క్లియర్ అవుతుంది. లేదు మండల ఆఫీస్ వరకు క్లియర్ అవుతుంది. లేదంటే స్పందన అనే ఆ కార్యక్రమం ద్వారా సీఎంఓ కూడా సమస్యలు చేయొచ్చు, అవి కూడా పరిష్కారం చేసి ఫోన్లు వచ్చి అన్నీ చేస్తున్నారు. సో దీంట్లో ఒక పటిష్టమైన నెట్వర్క్ ప్రతి 2000 ఏళ్ళకి ఒక్కొక్క సచివాలయాన్ని ఏర్పాటు చేసి క్లియర్ కట్గా ఒక పరిపాలన విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఇంకా ఏమి అరాచకాలు జరుగుతున్నాయి ఏమి నాకు అర్థం కావట్లేదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఉంటే చెప్పండి, ఆ ఇష్యూ గురించి చెప్తాం. అంటే చుట్టుపక్కలే ఏంటది అత్యాచారాలు లాంటివి జరుగుతున్నా కూడా వినపడవా అనేది ఒకనొక టైంలో వచ్చిన వ్యాఖ్య. దాన్నే కంటిన్యూస్గా సచివాలయం దగ్గరగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అరాచకాలు జరుగుతున్నాయి, అరాచకాల కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయిందనే వ్యాఖ్యలు చాలా సభలో ముఖ్యంగా ప్రతిపక్ష నేత చేస్తున్న వ్యాఖ్యలు. అల్లరి మూకల్లోని ఎంకరేజ్ చేసేదే టీడీపీ పార్టీ. మీరు చూస్తే ఒక చెల్లెమ్మ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టా ఇచ్చారు, నా కళ నిజమైందని చెప్పిన దానికే ఆమెను విపరీతంగా ట్రోల్ చేసి మానసిక క్షోభకు గురి చేసి ఆమె ఆత్మహత్య చేసే స్థితికి తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకోవడం మనం అయితే ఇదంతా కూడా మనం చూసినప్పటికీ దీని గురించి మాత్రమే ఇంకొక వ్యాఖ్య కూడా వస్తుంది, ఇది కావాలని చేసింది, ఎవరో ఇద్దరు వ్యక్తుల్ని పెట్టి చేసి పబ్లిసిటీ కోసం వాడుతున్నారు అని రకరకాలుగా. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల ఆశీర్వాదం నిండుగా ఉన్నటువంటి పార్టీకి ఎన్ని ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంది? నీకు సత్తా లేక, మీకు దమ్ము లేక, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా మీకు లేక 10 పార్టీలను సంఖలో పెట్టుకొని రకరకాలైన విషప్రచారాలని రకరకాలైన పత్రికలను సంఖలో పెట్టుకుంటూ వస్తే మీకు అవసరమా? నిజాయితీగా నిలబడి ప్రజల పక్షాన నిలబడి పేదల పక్షాన నిలబడి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమా? ఈ అల్లరి మోకల్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలనే దురుద్దేశంతో చేస్తున్నటువంటి మీరు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.